ఒంగోలులో జనసేన బాలినేని గ్రూప్లో నిస్తేజం నెలకొంది. తమకు కూటమి ప్రభుత్వంలో పనులు కావటం లేదంటూ గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో తమకు పనులు జరగడం లేదంటూ కౌన్సిల్ సమావేశంలో ఏకరువు పెట్టారు జనసేన కార్పొరేటర్ రమేష్. మీ జిల్లా అధ్యక్షుడి నుంచి సిఫార్సు లేఖ తెచ్చుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల సూచించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్కు వ్యతిరేకంగా ఉంది బాలినేని గ్రూప్. దామచర్ల జనార్దన్ టీంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఉన్నారు. కనీసం జనసేన పార్టీ నుంచి 1 లక్షం వరకు కూడా డిస్కషన్ జరగట్లేదు. కనీసం స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం లేదు. మా ఆలోచనలు కానీ మా సభ్యులు కానీ ఏం తీసుకునే పరిస్థితి కనబడలేదు. అధ్యక్ష, ఇన్ని కోట్లు కూడా జరుగుతుంటే కనీసం మీ అధికారంలో భాగస్వామ్యం ఉన్నాం. కనీసం ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు కానీ, ఒక ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు కానీ, ఒక ఆఫీసర్ నుంచి ఒక టేబుల్ ఇచ్చే ఉద్దేశంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మా వివక్ష చూపిస్తున్నారు. దయచేసి మాకు ఒక ఆలోచన ఉంటుంది. జనసేన పార్టీ నుంచి మాకు అభివృద్ధి కోరుకుంటుంది. దాంట్లో భాగంగా మా ఆలోచన తీసుకుంటే బాగుంటుంది మేము తెలియపరుస్తున్నాం. ఇప్పటికి కూడా 1 లక్షం వరకు కూడా మాతో డిస్కషన్ జరగట్లేదు. కనీసం నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఒక పార్కు నిర్మించాలి, ప్రజలకి ఆహ్లాదకర వాతావరణం అంటే దానికి పార్కు నిలవడానికి కూడా గౌరవ కమిషనర్ గారు అయితే మాకు ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. బాలినేని వర్సెస్ రియాజ్ గ్రూప్లో లుకలుకలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఒంగోలులో జనసేన బాలినేని గ్రూప్లో విస్తేజం నెలకొంది. తమకు కూటమి ప్రభుత్వంలో పనులు కావటం లేదంటూ గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో తమకు పనులు జరగడం లేదంటూ కౌన్సిల్ సమావేశంలో ఏకరువు పెట్టారు జనసేన కార్పొరేటర్ రమేష్. మీ జిల్లా అధ్యక్షుడి నుంచి సిఫార్సు లేఖ తెచ్చుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల సూచించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్కు వ్యతిరేకంగా ఉంది బాలినేని గ్రూప్. దామచర్ల జనార్దన్ టీంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఉన్నారు. ఈ అంశంపై అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఒంగోలు కూటమి పార్టీల్లో చిచ్చు కొనసాగుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ నేత దామచర్ల జనార్దన్కి అప్పటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేత అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ మధ్య ఉన్నటువంటి అగాధము బాలినేని శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మరింత ఎక్కువనే చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో బాలినేని శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరిన తర్వాత దాదాపు 20 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి ఆయన వెంట జనసేనకు నడిచారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ముందు నుండి వెనక గదిలాగా ఉన్న పరిస్థితి ఉంది. కౌన్సిల్ సమావేశంలో కూడా వాళ్ళు ఏ తరగతి పరిస్థితి ఉంది. మన దగ్గర కౌన్సిల్ సమావేశంలో మేము జనసేన పార్టీలో ఉన్నాము, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాము, కానీ ఏ విధమైన పనులు కూడా మాకు జరగడం లేదు, ఒక అధికారం కూడా పలకడం లేదు, ఒక ఆవేదన జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏకరవ పెట్టే పరిస్థితి ఉంది. దానికి సూత్రంగా దాని మీద దాంట్లో జనార్దన్ కూడా మీరు ఒక జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనతోటి మీరు సిఫారసు చేయించుకొని రండి చేస్తాను, మీరు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా వస్తే ఎందుకు పనులు జరుగుతాయని కూడా ఆయన గట్టిగానే ఘాటుగానే రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో బాలినేని వర్గానికి అటు ప్రశాంత స్వర్గం ఉన్నటువంటి పరిస్థితి, ముందు ఈ వెనక గోయి ఉన్న పరిస్థితిలో ఈ వర్గం అంతా కొట్టుమిట్టాల్సిన పరిస్థితి ఉంది. అటు పనులు జరగక, పలుకుబడి లేక అయిష్టంగానే వచ్చిన కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు జనసేనకి, వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్న పరిస్థితి ఉంది. కనీసం మేము జనసేన కార్పొరేటర్లను చూసుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎలాంటి అగాధము, ఎలాంటి అనిశ్చితి ఈ కూటమి పార్టీల్లో ఒంగోలులో ఉందనేది మనకి అర్థమవుతుంది. ఏదైనా అధిష్టానం ఇప్పటి వరకు దుష్టిచారించకపోవడం వల్ల మరింత పెరుగుతానే ఉంది కూటమి పార్టీల మధ్య, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అలాగే జనసేన పార్టీ నేతల మధ్య అగాధం ఉంది. అందులోనూ జనసేనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రియాజ్, ఆయన ఒక వర్గంగా ఉండిపోయింది, బాలినేని ఒక వర్గంగా ఉండిపోయింది. జనసేనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ దామచర్ల జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే తోటి కలిసిమెలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒంటరిగా బాలినేని వర్గం ఇవాళ ఎటువంటి పనులు కాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లందరూ ఎందుకు జనసేన పార్టీలోకి మనం వెళ్ళాము, ఎందుకు ఇబ్బందుల పాలవుతున్న ఒక మదన పడుతున్నటువంటి ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. అరుణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.